జైషే చీఫ్ మొహమ్మద్ ఏదైతే మొహమ్మద్ మసూద్ అజర్ ఎవరైతే ఉన్నాడో మసూద్ అజర్ ఇప్పుడు తాజాగా చెప్పుకొస్తున్నది ఏంటి? పాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్లో తన కుటుంబ సభ్యులు 10 మంది 4 అనుచరులు మృతి చెందారని వాడే ప్రకటించాడు. బహవల్పూర్లోని జైషే ప్రధాన కార్యం మీద దాడి జరిగినట్టు కూడా వాడే ఒప్పుకున్నాడు. మరణాన్ని ఉద్దేశిస్తూ నా కుటుంబ సభ్యులు సంతోషాన్ని పొందారంటూ వ్యాఖ్యానించాడు. వాళ్లలో తానుంటే బాగుండేదంటూ కూడా మసూద్ అజర్ చెప్పుకొచ్చాడు. నరేంద్ర మోడీ చెప్పింది కూడా అదే, వాడు ఉంటే బాగుండేదని. కాకపోతే వాడు లేకపోవడం అన్నట్టు ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఖచ్చితంగా ఉండేలా చేద్దాం. అట్ ద సేమ్ టైం ముందే చెప్పాడు నరేంద్ర మోడీ ఏం జరుగుతుంది అన్నటువంటిది. ఏం చెప్పాడు? మూలాన్నే దెబ్బ కొడతానని. ఎదుటి వాళ్ళ మొగుళ్ళని చంపి, మగవాళ్ళని చంపి, లేకపోతే పిల్లల్ని చంపి అరాచకాలు చేస్తున్నప్పుడు చివరికి నీ కుటుంబానికి ఏం జరిగింది? నువ్వు ఇంకో 10 మంది తీవ్రవాదులను తయారు చేయొచ్చు, ఇంకో 100 మంది ఉగ్రవాదులను తయారు చేయొచ్చు. నేను అక్కడ నినాదాలు చూస్తుంటే అదే కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మరి యువతల ఇంకెంత కసి ఉండాలా, ఎంత కడుపు రగిలిపోతుండాలా భారతీయులకి. కాబట్టి ఏనాటికైనా సరే మసూద్ అజర్ కూడా ఇప్పుడు దమ్ముంటే ఆ సైన్యాన్ని పక్కన పెట్టి, ఆ రక్షణని పక్కన పెట్టి భారత్ దగ్గరకు వస్తే తేల్చుకోవచ్చు.